ఇంటింటికి వాలంటీర్లు వెళ్ళి పింఛన్ అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దిగ్విజయంగా జరుగుతూ వస్తున్న వేళ చంద్రబాబు వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు, చంద్రబాబు ఇంట్లో మనిషి అయినటువంటి ఆయన జేబీలో మనిషి అనుకోండి, నిమ్మగడ్డ రమేష్ దగ్గర నుంచి అందరూ కేసులేసి మొత్తం మీద వాలంటీర్లు ఇంటింటికి పింఛన్ అందించకుండా ఆపేయించింది టీడీపీ క్యాంపు. అవ్వా తాతలు సంస్కృతంలో బూతు పురాణం ఎత్తుకునేసరికి నెత్తి బొప్పి కట్టింది. ఎటు ఖాళీగా పత్రికలున్నా ఇంటింటికి ఉచితంగా పడేస్తూ ఉన్నాం, మొత్తం వ్యతిరేక పాత్రలతో నింపేస్తామని చెప్పి ఇదే 95 ఎపిసోడ్ అనుకున్నారు. వాలంటీర్లు ఇంటింటికి పింఛన్ ఇవ్వకపోవడానికి జగనే కారణం అని చెప్పి ఎంత దారుణం రయ్యా నిజంగా. స్వామి, నాకు తెలిసి డిజిటల్ మీడియా ఇదంతా కనుక ఇట్లా రాకపోతే అంబేద్కర్ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాదు, రాజ్యాంగం రాసిందంతా మా క్యాంప్ అని చెప్పి 3 పేర్లు చెప్పేవాళ్ళేమో. వీళ్ళు ఆ 3 పేర్లు ఏంటో తెలుసు కదా మీకు కూడా, ఆ పేర్లు చెప్పేవాళ్ళేమో. అంత దారుణంగా చెప్పినా చేస్తారు. సో ఇదంతా ఇప్పుడు అవ్వాతాతల మీద పాపం శాడిజం ప్రదర్శించారు. 2-3 రోజుల నుంచి వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశారు. మీ దగ్గరగానే వస్తారు దొంగలు ఏమని, ఇప్పుడు వైసీపీ వాలంటీర్లను తీసేసాం, టీడీపీ తరపున మేమే కొత్త వాలంటీర్లమని ఏమంటారు, కొందరు వస్తున్నారు ఇళ్ళ దగ్గరకు కొత్త వాలంటీర్లని, ఒక పేపర్ పట్టుకొని వస్తున్నారు. అదిగో మీకు ఇల్లు వచ్చింది, అదిగో మీకు ఇంత వచ్చింది, టీడీపీకి ఓటు వేయకపోతే ఇవేం రావు, నేనే కొత్త వాలంటీర్ అని చెప్పి వస్తున్నారు. అయ్యారని పాసుగుల పట్టుకొని కాలర్ బట్టి తని ధరిమేయండి. ఏడరా వాలంటీర్ అయ్యారు, మేము ఓట్లు వేయకముందే, ఎందుకురా ఈ తప్పుడు మార్గంలో ఎన్నికలు ఎదుర్కోవడం, తొడగొట్టి నిలబడండి ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా. ఈ దొంగ నాటకాలు ఏంట్రా బాబు అని చెప్పి కాలర్ పట్టుకొని తని ధరిమేయండి. ఎవరు నియమించారు వీళ్ళని వాలంటీర్లను? ఈడెవడు తీసేయడానికి? జనాన్ని భయపెట్టడం కోసం. ఏం తెలుసు పాపం, అదిగో మేము ముఖ్యమంత్రి అయిపోయినాం, వేయకపోతే మీకు ఇవేమీ రావు, మేమే వాలంటీర్లు మీకు ఏమి ఇవ్వం. ఎంతకు బరి తెగించారా దుర్మార్గులారా, ఇంకెన్ని బరి తెగిస్తారా ఈ 5-6 రోజుల్లో? ఒరే పాసుగల వారం రోజుల్లో ప్రజలారా, మీరు యాక్టివ్గా లేకపోతే, మీరు నిద్రానవస్థలో ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు పోతూ మీ ఒంటి మీద బట్టలు లాకపోయిన తర్వాత తెలుస్తుంది ఏది బిత్తలు ఉన్నాయి అని అన్నారనుకో. మళ్ళీ ఆ తర్వాత అవ్వా దాదా అన్న నోరు కొట్టుకోవాలంటే మళ్ళీ మీరు ఎన్నేళ్ళు లాగాలో కూడా మీకు తెలుస్తుంది. మోసం చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కనుక మనకు 1000 రూపాయలు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వరు, మోసం చేస్తాడేమనుకుంటే వాళ్ళకు 1000 రూపాయలు సాయం చేయరు. మరి మోసపూరితమైన వ్యక్తులకు మోసపూరితమైన విధానాలలో వస్తే ఎట్లా మద్దతు ఇస్తారు? ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు.